జీవితంలో నాకు ఎవరు వద్దు, ఎవరితో సంబంధం నాకు అవసరం లేదు అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో చెప్పలేం. అలాగని అందరినీ నమ్ముతూ అందరితో సంబంధాలను కొనసాగించడం కూడా కరెక్ట్ కాదు. ఒక సమాజంలో కలిసి జీవిస్తున్నప్పుడు అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిదే. కానీ మంచిగా మాట్లాడే అందరూ మంచివారు అనుకోవడం, వారిని గుడ్డిగా నమ్మడం చేయకూడదు. మీరు ఎంత కష్టపడి ఎదిగినా మీ చుట్టూ ఉండేవారు నమ్మకమైన వారు లేకపోతే అది మీ జీవితాన్ని పాతాళానికి నెట్టివేస్తుంది. వ్యక్తులపై నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి, అర్థవంతమైన సంబంధాలను పెంపొందించడానికి ముందు వారు ఎలాంటి వారో గ్రహించాలి. వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకునే ముందు వారిని క్షుణ్ణంగా అంచనా వేయడం చాలా ముఖ్యం. ఎవరితో అయినా స్నేహాన్ని ఏర్పరచుకునేటప్పుడు వారి నిస్వార్థతను అంచనా వేయాలి. ఆ వ్యక్తి త్యాగం అనే సద్గుణాన్ని కలిగి ఉన్నాడో లేదో చూడాలి. నిస్వాంచలంచల విశ్వాసానికి అర్హులు. అలాంటి వ్యక్తులు ఇతరుల శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తారు. ఇతరుల ఆనందం కోసం ఇష్టపూర్వకంగా త్యాగాలు చేస్తారు. అలాంటి వారిని నమ్మవచ్చు. అటువంటి వ్యక్తులతో స్నేహాన్ని పెంపొందించుకోవడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలలో మనకు సహాయం అందుతుంది. మంచి స్వభావం ఉన్న వ్యక్తులతో స్నేహం చేయాలి. ఇతరులపై పగ, ప్రతీకారాలు పెంచుకొని ఇతరులను సర్వనాశనం చేయాలని నిరంతరం ఆలోచనలు చేస్తారో అలాంటి వారికి ఎప్పటికీ నమ్మవద్దు. ఇతరుల మేలు కోరేవారు దానిపై చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలి. ఇతరులకు కీడు కోరే వారిని విశ్వసించడం వలన ఏదో ఒక రోజు వారు మీ నమ్మకాన్ని కూడా వమ్ము చేస్తారు. విశ్వసనీయ సంబంధాలను నిర్మించడంలో ఈ అంశం కీలకంగా చూడాలి. కోపం, స్వార్థం, అహంకారం, సోమరితనం, మోసం వంటి ప్రతికూల లక్షణాలు ఉన్నవారిని ఎప్పటికీ నమ్మకూడదు. ఈ లక్షణాలు లేని వ్యక్తులు నమ్మదగినవారు. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు, ద్రోహం చేయరు. మంచి లక్షణాలు ఉన్నవారు మీ జీవితంలోని సంతోషాలు, బాధలు రెండింటినీ యథార్థంగా పంచుకుంటారు. కాబట్టి ఒకరి పాత్రను అంచనా వేసేటప్పుడు ఈ లక్షణాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే అవి నమ్మకమైన, శాశ్వతమైన సంబంధానికి పునాదిగా ఉంటాయి. ఒక వ్యక్తి పాత్రను నిజంగా అర్థం చేసుకోవడానికి వారి చర్యలపై చాలా శ్రద్ధ వహించాలి. పదే పదే తప్పులు చేసే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పదే పదే తప్పులు చేసేవారు కొంతకాలం మంచివారుగా నటిస్తారు. తమదేం తప్పు లేదన్నట్లుగా అమాయకంగా వ్యవహరిస్తారు. కానీ సమయం వచ్చినప్పుడు నిజస్వరూపం బయట పెడతారు. వారు మీ నమ్మకాన్ని వమ్ము చేసే అవకాశం ఉంది. కాబట్టి మంచి పనులు, మంచి చర్యలు చేసేవారిని వెతకండి. ఎవరైతే పని మీద చిత్తశుద్ధితో ప్రదర్శిస్తారో వారితో మనం అనుబంధం ఏర్పరచుకోవాలి.